ఇండియాలో ఏఐ సెల్ఫ్ రిలయన్స్ సాధించడానికి కొత్త చర్యలు తీసుకుంటుంది. అసలు ఏంటి ఆ చర్యలు, ఎందుకు చేస్తుందో కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం. రీసెంట్ గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిజిటల్ గవర్నెన్స్ ఇనిషియేటివ్స్ ని తీసుకొచ్చింది. ఈ ఇనిషియేటివ్స్ ద్వారా ఇండియాలోనే సొంతంగా దట్టు ఇండిజినస్ టెక్నాలజీతో ఏఐ సిస్టమ్స్ ని, అలాగే ఇండియాలో ఉన్న సైబర్ సెక్యూరిటీ సిస్టమ్ ని ఇంప్రూవ్ చేయడం కోసమని ఇవి స్టార్ట్ చేసింది. ప్రస్తుతం చాలా కంట్రీస్ విదేశీ ఏఐ మోడల్స్ మీద డిపెండ్ అయి ఉన్నాయి. అండ్ మరోవైపు చూసుకున్నట్లయితే సైబర్ సెక్యూరిటీ థ్రెట్స్ కూడా పెరుగుతున్నాయి. అందుకే ఇండియాలోని డేటాని, అలాగే సైబర్ సెక్యూరిటీ సిస్టమ్ ని మరింత బలంగా చేయడానికే అందుకే సొంత ఏఐ సిస్టమ్స్ నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఇనిషియేటివ్స్ వల్ల ఇంపాక్ట్స్ ఏంటంటే ఇండియాలోని సిటిజన్స్ కి సెక్యూరిటీ పెరుగుతుంది, అలాగే ఏఐలో ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ని కూడా చేయవచ్చు. అండ్ దాంతో పాటు ఇండియాలో ఉన్న డేటాని కూడా మనం సెక్యూర్ గా చూసుకోవచ్చు. అండ్ దాంతో పాటు వికసిత్ భారత్ 2047 లక్ష్యాన్ని చేరుకోవడం కూడా ఈజీ అవుతుంది. ఫైనల్ గా చెప్పాలంటే డిజిటల్ గవర్నెన్స్ ద్వారా ఇండియాలోని టెక్నాలజీకి సెల్ఫ్ రిలయన్స్ తో పాటు ఇండియన్ సిటిజన్స్ కి కూడా సెక్యూరిటీ మనం ప్రొవైడ్ చేయవచ్చు. ఇది నిజంగా ఒక మంచి అడుగు అని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. మీరేమనుకుంటున్నారో కామెంట్ లో చెప్పండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.